బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ డ్రాగన్ కంట్రీని వణికిస్తున్న బాలీవుడ్ మూవీ పేరిది. గల్వాన్ ఘర్షణ సమయంలో అసలు నిజాలు బయటపెట్టబోతోంది కూడా ఈ మూవీనే. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత సినిమాపై విషం చిమ్ముతోందా దేశం. విడుదల కాకముందే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్లో చూపించింది అంతా వక్రీకరించిన చరిత్రే అంటూ బొగ్గుతోంది. ఇంతకు ఒక ఇండియన్ సినిమాపై చైనా ఈ రేంజ్లో ఎందుకు విమర్శలు చేస్తోంది? బ్యాటిల్ ఆఫ్ గల్వాన్లో చైనాను భయపెడుతున్న అసలు నిజాలేంటి? టాప్ స్టోరీలో చూద్దాం. జూన్ 15 ప్రాంతం ఇండో చైనా సరిహద్దుల్లోని గల్వాన్ వ్యాలీ. భారత భూభాగంపై ఎప్పటినుంచో కన్నేసిన చైనా మిలిటరీ ఒక్కసారిగా హద్దు మీరింది, సరిహద్దు దాటింది. ఈ హఠాత్ పరిణామాలకు భారత సైనికులు బెదిరిపోలేదు. సింహాల్లా చైనీయులపై విరుచుకుపడ్డారు. ఒక్కరు ఇద్దరు కాదు, దాదాపు 40 మంది చైనా సైనికులను మట్టుపెట్టారు. మిగిలిన వారిని తరిమి కొట్టారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ అక్కడికే వెళ్లే వరకు విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో మన వీరులు కూడా 20 మంది అమరులయ్యారు. నిజానికి చైనా మిలిటరీ కుట్ర పన్ని దుడ్డుకర్రలకు మేకులు, ఇనుప చుబ్బలు దించి వెన్నుపోటు పొడవడంతోనే మనకు ప్రాణనష్టం జరిగింది. లేదంటే సీన్ ఎలా ఉండేదో మన సరిహద్దుల నుంచి తుర్రుమన్న చైనా సేనలకు ఇప్పటికీ గుర్తే. ఇదే నిజాన్ని అంతర్జాతీయ మీడియా సైతం తేల్చి చెప్పింది. ఇండియన్ సోల్జర్స్ చైనీయులను ఎలా ఉరికించి కొట్టారో చెబుతూ రష్యన్ మీడియా సైతం క్రిస్టల్ క్లియర్ కథనాలు ప్రచురించింది. అమెరికా నిఘా సంస్థలు కూడా నాటి ఘర్షణల్లో భారత జవాన్ల పోరాటాన్ని శభాష్ అని కీర్తించాయి. కానీ చైనా మాత్రం ఆనాటి ఘటనలో కేవలం 4 మాత్రమే మరణించినట్టు బొంకింది. నాటి అసలు నిజాలు దాచడానికి అది చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. తాజాగా ఆ నిజాలనే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పేరుతో ప్రపంచం ముందుకు రాబోతున్నాయి. ఇక్కడే చైనా చిర్రెత్తిపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. సినిమా తీసినంత మాత్రాన చరిత్ర మారిపోదు అంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్లో అక్కసు వెళ్లగక్కింది. దీనంతటికీ కారణం సల్మాన్ బర్త్డే సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు. ఇక్కడే గల్వాన్ ఘటనను వక్రీకరించే ప్రయత్నం అంటూ డ్రాగన్ బుసలు కొట్టడం స్టార్ట్ చేసింది. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబోదంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో చైనా సైనిక నిపుణుడు మాట్లాడుతూ భారత్ చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని ఆరోపించారు. మూవీ కథాంశం భారత్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదపడుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది. మరి ఇంతకాలం చైనా చేసిన నిర్వాకం ఏంటి? ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు క్విఫా బావో. గల్వాన్ వ్యాలీలో భారత సైనికులతో ఘర్షణలో భాగమైన PLA కమాండర్. ఈ ఏడాది మార్చిలో ఇతన్ని బీజింగ్ ఘనంగా సత్కరించింది. చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్జర్వేటివ్ కాన్ఫరెన్స్ సభ్యుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి జిన్పింగ్ సర్కార్ బీజింగ్లో అవార్డులు అందిస్తోంది. CPPCC డ్రాగన్ కంట్రీలో రాజకీయ సలహా కమిటీగా పనిచేస్తోంది. ఇది అక్కడి యునైటెడ్ ఫ్రంట్ సిస్టంలో ఒక భాగం. అక్కడి ప్రభుత్వ విభాగాలకు రాజకీయ సామాజిక అంశాలపై పలు సలహాలు సూచనలు ఇస్తుంది. 2020లో విదేశీ శక్తులతో జరిగిన ఘర్షణలో సరిహద్దులు కాపాడేందుకు క్విఫా బావో బలంగా నిలబడ్డారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అందుకే అతన్ని బీజింగ్ సత్కరించింది. కానీ ఇతన్ని సత్కరించడం, అందున గల్వాన్ ఘర్షణలో హీరోగా కీర్తించడం ఇదే తొలిసారి కాదు. 2022లో CPC 20వ సమావేశాలు జరిగినప్పుడు CCP 20వ జాతీయ సభ వేదికపై జిన్పింగ్ 10 ఏళ్ల విజయాలు ప్రదర్శించారు. అందులో భాగంగా గల్వాన్ ఘర్షణను జిన్పింగ్ ఘనతగా ప్రదర్శించారు. ఈ చిత్రాల్లో PLA కమాండర్ క్విఫా బోవా 2 చేతులు అడ్డంగా పెట్టి భారత దళాలను ఆపుతున్న దృశ్యాన్ని ప్రదర్శించారు. క్విఫా బావోను వాంటెడ్గా హీరోను చేసే ప్రయత్నం చేసింది చైనా. భారత్ చేతిలో చావు దెబ్బలు తిని పలాయనం చిత్తగించిన కమాండర్ను కీర్తిస్తూ గల్వాన్ వ్యాలీ ఘర్షణల్లో తామే గెలిచామని ప్రపంచానికి చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పేరుతో వస్తున్న సినిమా ద్వారా అసలు నిజాలు ప్రపంచానికి తెలుస్తాయేమో అన్న ఆందోళనతో అది సినిమా కాదు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం అంటూ అధికారిక మీడియాలోనే తప్పుడు కథనాలు రాస్తూ భారత్ను రెచ్చగొడుతోంది.
చైనా ఈ అకృత్యాలు ఎన్నటికీ ఫలితాలనివ్వవు. గల్వాన్ వ్యాలీ ఘర్షణలో ఎవరు హీరోలో ఎవరు విలన్లో యావత్ ప్రపంచానికి ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ త్వరలో చైనీయులకు కూడా వస్తుంది. కాకపోతే ఈ సినిమాను చైనా బ్యాన్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.